ఓ 2-3 అంశాలే చెప్తాను వెంకటకృష్ణ గారు. ఇది గతించిన సంఘటన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గతిని మార్చిన సంఘటన. ఇది మర్చిపోవాల్సిన సంఘటన కాదు, చట్టసభలను ప్రక్షాళన చేసుకోవాల్సిన ధర్మాన్ని హితవు చెప్పే సంఘటన. మీరు 2 వీడియోలు చూపించారు. ఒకటి, ఆనాటి ప్రతిపక్ష హోదాలో స్పష్టంగా అండర్లైన్ చేయండి వెంకటకృష్ణ గారు, ప్రతిపక్ష హోదా కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అవమానం భరించలేక మాట్లాడుతున్న వీడియో చూపించారు. 2, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం జరిగిందని, ఏమీ జరగలేదు అని మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వీడియో చూపించారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న వీడియో ఆయన గొంతుకును కట్ చేశారు. ఆయన వీడియో కూడా సక్రమంగా వినిపించదా. బహుశా అదేదో ఆ శాసనసభకు వెళ్ళిన వాళ్ళు చేసిన వీడియో అయి ఉంటుంది. అంటే రాముడు సీతమ్మ దూరం అయ్యిందని, సీతమ్మని ఎత్తుకెళ్ళారని రాముడు రోధిస్తుంటే రావణాసురుడు సీతమ్మని తెచ్చినందుకు పడుతున్న ఆనందంలో అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే నాకు. నిజానికి ఈరోజు కూడా లోకేష్ గారు ఏముంది వెంకటకృష్ణ గారు, మన ఇద్దరినే తీసుకుందాం, మీ అమ్మగారు మా అమ్మగారు, ఎవడన్నా అంటే రోమాలు ఎక్కరబడవా? ఆడి సంగతిని చూద్దామని మనసుకు అనిపించదా? లేకపోతే బిడ్డలు మెట్టవుతాం, గొడ్డులు అవుతాం. గొడ్డు భాష మాట్లాడిన విషయం అసెంబ్లీ రికార్డుల సంగతి దేవుడేరు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కలబలతో పాలతో స్నానం చేసిన, బాణలతో నిప్పులతో మునిగి తేలిన ఆ ప్రక్షాళన జరగదు. మీకు ఒక మాట చెప్తా, గఫూర్ గారు ఉన్నారు, మనం తమిళ రాష్ట్రంలో చూసాం ఈ ద్రౌపది వస్త్రాభరణాన్ని. నాడు డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీకి చెందిన జయలలితని చేసిన అవమానం చూసాం. ఏనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు చట్టసభల్లో కానీ మహిళలను అవమానపరచడం, కించపరచడం అనేది జరిగి తీరలేదు. 19 మంది ముఖ్యమంత్రులు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉండగానే రాజశేఖర్ రెడ్డి ఇలాగే మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు గఫూర్ గారు హౌస్ లోనే ఉన్నారు, ఆ మాట అన్న రోజు చంద్రబాబు నాయుడు తల్లిని మాట్లాడినప్పుడు. ఇప్పటికీ అయినా సరే బొత్స సత్యనారాయణ గారు బొచ్చు దర్శిన ఏకవాక్యంతో క్షమాపణ చెప్పాలి వెంకటకృష్ణ గారు. ఆ రోజు జరిగిన పరాభవానికి క్షమించండి, తప్పు చేశాం లోకేష్ గారు, మమ్మల్ని మన్నించండి అని ప్రక్షాళన చేసుకోవాలి. ఏదో యూనివర్సల్ థింగ్ లాగా, ఒక సాదా సీదా సంఘటన లాగా మహిళలను ఎవరెవరు పరిచిన మేము ఖండిస్తాం, మేము ఊకోము, ఈ భాష ఏంటి? ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడి మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు కౌరవ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతా, లేకపోతే రాజకీయాల నుంచి దూరం అవుతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజానికి మొన్న కూటమి పార్టీ గెలవకపోతే, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే బహుశా అదే జరిగేదేమో. ఇలాంటి పశుమందకి, ఇలాంటి పశువులు వేరే చట్టసభల్లో ప్రవేశించడం కంటే రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే ఒక భావాన్ని 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడికి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పెత్తని కోటల తెలుగు ప్రజలకు గుండె దండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కించబరిస్తే మరి అలాంటివే జరుగుతాయి. అసలు నేను కూడా ఆలోచిస్తున్నా, అసలు వీళ్ళలో ప్రక్షాళన ఎప్పుడు వస్తుందండి? వీళ్ళు ఎప్పుడు మారుతారు? నిన్న వెంకయ్య నాయుడు గారు మా విజయవాడ ఫెస్టివల్లో మాట అన్నారు, రాజధాని అంటే విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ 3 కలిసిందే రాజధాని అని అన్నారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లా ఇత్యాది నగరాల్లాగా. వీళ్ళేంటి సార్ దుర్మార్గంగా అదే పనిగా నిందలు వేసుకుంటూ పదే ఆ 29 గ్రామాలు, ఆ 29 గ్రామాలని మాట్లాడుతూ ఇప్పటికి ఏంటంటే ప్రక్షాళన. అది సెపరేట్ టాపిక్ అనుకోండి, అది వాళ్ళ విధానం. అది రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అనేది వాళ్ళ విధానం. అది జనం ఒప్పుకోలేదు, అయినా బుద్ధి రాలేదు, అది సెపరేట్ ఇష్యూ. ఇక్కడ వస్తా మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం.
ఇక్కడ ఇంత దారుణమైన ఘటన ఆ రోజు జరిగితే, గఫూర్ సాబ్ నమస్తే,